లగచర్ల రైతు ఈరియా నాయక్ కు బేడీలు వేసినటువంటి కేసు విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. సంగారెడ్డి జైల్లో 4 గంటల పాటు విచారణ జరిపారు ఐజీ సత్యనారాయణ. సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బందే తప్పని తేల్చారు. అయితే ఉద్దేశపూర్వకంగా బేడీలు వేశారా లేక పొరపాటు జరిగిందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయాలన్నారు. దీని వెనుక కుట్ర కోణం ఉందని కూడా ఐజీ అనుమానం వ్యక్తం చేశారు. లగచర్ల కేసులో నిందితుడు A2 సురేష్ తీరుపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. లగచర్ల రైతు ఈరియా నాయక్ కు బేడీల కేసు విచారణలో కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. సంగారెడ్డి జైల్లో 4 గంటల పాటు విచారణ జరిపారు ఐజీ సత్యనారాయణ. సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బందిదే తప్పని ఆఖరికి తేల్చారు. అయితే వారు ఉద్దేశపూర్వకంగా బేడీలు వేశారా లేక పొరపాటు జరిగిందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయాలని అన్నారు. దీని వెనుక కుట్ర కోణం ఉందని కూడా ఐజీ అనుమానం వ్యక్తం చేశారు. లగచర్ల కేసులో నిందితుడు A2 సురేష్ తీరుపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. శ్రీనివాస్, మళ్ళీ లగచర్లలో ఈ రోజు ఉదయం లగచర్ల కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రైతు ఈరియా నాయక్ బేడీల కేసు విషయం ఏదైతే ఉందో ఆ విషయంలో ఇప్పటికే కూడా సీఎం సీరియస్ అయ్యారు బేడీలు వేయడంపై. అయితే ఇదే కేసులో సీఎం దాని విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పడంతో ఈ రోజు 6:30 గంటల ప్రాంతంలో మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ రావడం జరిగింది. వికారాబాద్ జిల్లా అదేవిధంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీలతో కలిసి సుదీర్ఘంగా దాదాపు 4 గంటల పాటు ఈ విచారణ అయితే కొనసాగింది. విచారణలో సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ఎవరైతే A2గా ఈ లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో A2గా ఉన్నటువంటి సురేష్ ఎవరైతే ఉన్నారో సురేష్ వ్యవహారంపై మాత్రం పోలీసులకు మరింత అనుమానం అయితే పెరుగుతుంది. సురేష్ ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో అంటే సెంట్రల్ జైల్లో వారానికి 2 సార్లు ఫోన్ మాట్లాడుకునే అవకాశం పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తితో సురేష్ ఫోన్ మాట్లాడి ఖచ్చితంగా అంటే ఏరియాకి గుండె నొప్పి ఉన్నటువంటి విషయం ఇటు మీడియాకి కావచ్చు అదేవిధంగా అటు లాయర్లకు చెప్తే ఖచ్చితంగా మీకు గంటలోనే బెయిల్ వస్తుందని చెప్పి సురేష్ నమ్మించినట్టయితే పోలీసులు అనుమానిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే రైతు ఈరియా నాయక్ బేడీలు వేసినటువంటి ఘటన ఏదైతే ఉందో అయితే రైతు ఈరియా నాయక్ లగచర్ల కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఇక్కడ ఉన్నాడు. కానీ జైలు రికార్డులో మాత్రం అతను బాలానగర్ పోలీస్ స్టేషన్ అంటే సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేరే కేసులో ఉన్నట్టయితే జైలు రికార్డులో ఉండడంతో మాత్రం వికారాబాద్ జిల్లా పోలీసులు అదేవిధంగా సంగారెడ్డి జిల్లా పోలీసులు కాకుండా ఈ రోజు అతన్ని సైబరాబాద్ కి చెందినటువంటి పోలీసులు సైబరాబాద్ కమిషనరేట్ కి చెందినటువంటి పోలీసులు బేడీలు వేసుకొని తీసుకుపోయారు. దాని వల్లే తప్పిదం జరిగిందని చెప్పి మాత్రం మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. అయితే దీని వెనుక జైలు అధికారుల తప్పిదం ఉందా లేకపోతే ఎక్కడైనా పొరపాటు జరిగిందా అన్న కోణంలోనూ దర్యాప్తు అయితే కొనసాగింది. మరో దీంతో పాటు దీని వెనుక కూడా అంటే ఈరియా నాయక్ ని ఇటు లగచర్ల కేసు కాకుండా ఇటు సైబరాబాద్ కేసులో ఉన్నట్టు ఈ రిజిస్టర్ లో మార్చడానికి గల ఏమైనా రాజకీయ కుట్ర కోణం దాగి ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే అధికారులు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారిపైన మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అదేవిధంగా ఈ దర్యాప్తు ఇప్పటికే కాదు ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతూ ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని రోజుల క్రితమే A2 సురేష్ ని సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నా కూడా విచారణకు పూర్తిగా సహకరించలేదని చెప్పారు. మరోసారి సురేష్ ని కస్టడీలోకి తీసుకొని మరిన్ని విషయాలు రాబడతామని చెప్పి మాత్రం మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ అయితే చెప్తున్నారు. అయితే ఈ కేసు అంతా కూడా పూర్తిగా కూడా సురేషే నడుపుతున్నట్టు అంటే సురేషే కీలక సూత్రధారిగా గుర్తించారు. అయితే సురేష్ గతంలో కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడినట్టు కూడా పోలీసులు వెల్లడించారు. అయితే ఈ రోజు ఎవరితోటి ఫోన్ లో మాట్లాడారు, అసలు ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఈ ఘటన ఇంతలా కావడానికి కారణం ఏంటి, అదేవిధంగా రైతు ఈరియా నాయక్ బేడీలు వేయడానికి గల అధికారులు చేసినటువంటి తప్పిదాలు ఏంటన్న కోణంలో మాత్రం పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. 4 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపి అదేవిధంగా ఆ వికారాబాద్ జిల్లా లగచర్ల కేసులో రిమాండ్ ఖైదీలో ఉన్నటువంటి వారితో కూడా పోలీసులు ఇంటరాక్ట్ అయ్యారు. తమకి సమస్యలు ఉన్నాయి, ఇంకెవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్న కోణంలోనూ అంటే ఈరియా నాయక్ కి 2-3 రోజుల నుంచి వరుసగా ఛాతీలో నొప్పి రావడంతో మాత్రం నిన్న మొన్న కూడా చికిత్స కొనసాగింది. కానీ ఈ రోజే స్పెషల్ గా బేడీలు వేయడం ఇటు వైరల్ అవ్వడంతో మాత్రం ఈ కేసులు మాత్రం పోలీసులు అయితే సీరియస్ గా తీసుకున్నారు. మరోవైపు దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు బేడీలు వేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అదేవిధంగా అసలు చేయని తప్పుకు అతనికి వేసినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్ కింద కేసు ఎందుకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.